హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. టుడే మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. ఇనాగరేషన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పిఏ మైక్లో అందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ ఓనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సునంద మేడంని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అంటుంది. సునంద వచ్చి కూర్చుంటుంది. అందరూ క్లాప్స్ కొడతారు. నెక్స్ట్ చీఫ్ గెస్ట్ యాక్టర్ కావ్య గారిని ఇన్వైట్ చేస్తుంది. ఆ తర్వాత వన్ ఆఫ్ ద చైర్పర్సన్ అయిన యష్ గారు వాళ్ళ వైఫ్ సంధ్య గారిని ఇన్వైట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్కి వెన్నెముక అయిన వన్ ఆఫ్ ద చైర్పర్సన్ అయిన సింధు గారిని రావాల్సిందిగా కోరుచున్నామని పిలుస్తుంది. సింధు అక్కడ ఉండదు. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడున్నా సరే సింధు గారు రావాల్సిందిగా కోరుచున్నాము అని ఇన్వైట్ చేస్తుంది. సింధు ఎక్కడో దూరంగా వస్తున్న గెస్టులకి చైర్లు అరేంజ్ చేస్తూ ఉంటుంది. యాక్టర్ కావ్య యష్ని సింధు ఏది అని అడుగుతుంది. యష్ దూరంగా ఉన్న సింధుని చూపిస్తాడు. అదేంటి అలా సాధారణ వ్యక్తిలా అన్ని పనులు చేస్తుంది, తను ఒక చైర్పర్సన్ కదా అని అడుగుతుంది కావ్య. దానికి సునంద తను అంతే మేడం, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంది అంటుంది. యాక్టర్ కావ్య చైర్లోంచి లేచి సింధు దగ్గరికి వెళ్ళి, సింధు నిన్ను స్టేజ్ పైకి పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. మేడం, అనుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది గెస్టులు వచ్చారు, వాళ్ళకి చైర్స్ వేస్తున్నాను అంటుంది. ఆ పనులు వాళ్ళు చూసుకుంటారులే, నువ్వురా అని సింధుని చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకెళ్తుంది కావ్య. కొద్దిగా జరగండి అని యష్ సంధ్యాని జరిపి తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది కావ్య. సునందని మాట్లాడాలని కోరతారు. సునంద ఈ ప్రాజెక్ట్ను ఎంతో శ్రద్ధతో చేస్తున్న సింధు యష్కి పరిచయం చేస్తుంది. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, ఆయనే వాస్తవ్ అని చెప్తుంది సునంద. నెక్స్ట్ సింధుని మాట్లాడమంటారు. సింధు ముందుగా నేను వాస్తవ్ గారి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక సాధారణ వ్యక్తిగా ఆయనకు పరిచయం అయ్యాను. ఏ దిక్కు లేక ఉన్న నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన సహకారం లేకుండా నేను ఇంత దూరం ట్రావెల్ చేయలేను. ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం వాస్తవ్ గారు. ఆయన నాపై ఎంతో నమ్మకంతో నన్ను నమ్మి కంపెనీకి చైర్పర్సన్ చేశారు. నా విజయం వెనుక వాస్తవ్ గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. సునంద మేడం పర్మిషన్తో మీ అందరి సమక్షంలో వాస్తవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని కళ్ళ నిండా నీరుతో నమస్కరిస్తుంది సింధు వాస్తవ్కి. ఈ ప్రాజెక్టులో ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఒక ఫ్రెండ్గా కలిసిపోయిన సునంద మేడంకి నా థ్యాంక్స్ అని నమస్కరిస్తుంది. సంధ్య ఇంతలో యష్తో, చూసావా అబ్బి, అందరి పేర్లు చెప్పింది, నీ పేరు చెప్పలేదు. ఆ అమ్మికి నువ్వంటే కుళ్ళు, నీకు మంచి పేరు రావడం తట్టుకోలేదు అంటుంది. యష్ అవును అన్నట్టు మొహం పెట్టుకుంటాడు. ఇంతలో ఇంకొకరు యష్ అంటుంది సింధు. నాతో పాటు ప్రాజెక్ట్ చేస్తూ ఎంతో సహకరిస్తున్న యష్కి థ్యాంక్స్ చెప్తుంది సింధు. వాస్తవ్ మాట్లాడతా అంటాడు. సింధు వాస్తవ్కి మైక్ ఇస్తుంది. వాస్తవ్ నా కోసం ఎంతో గొప్పగా చెప్పేసింది సింధు ఇప్పటి వరకు, కానీ సింధుయే చాలా గొప్ప వ్యక్తి. నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను హాస్పిటలైజ్ అయ్యాను. నా కంపెనీ కుటుంబం కోసం నేను చాలా కుమిలిపోయాను. ఆ టైంలో ఒక దేవుడు దేవత వచ్చి నా కంపెనీని నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఆ దేవత ఎవరో కాదు, సింధువి. ఆ దేవుడు యష్ అని అంటాడు. యష్ని దగ్గరికి రమ్మంటాడు వాస్తవ్. యష్ వచ్చి సింధు ప్రక్కన నిల్చుంటాడు. వాస్తవ్ ఒక పెద్ద పూలమాల తీసుకుని సింధు యష్కి ఇద్దరికీ కలిపి వేస్తాడు. దమయంతి, సంధ్య, కన్యాకుమారి షాకింగ్గా కోపంగా చూస్తారు. అందరూ క్లాప్స్ కొడతారు. ఫొటోస్ అయిపోయాక ఆ దండ తీసేసి వచ్చి కూర్చుంటాడు యష్. సంధ్య, ఏంటబ్బా ఇది, ఇద్దరికీ కలిపి దండ వేస్తే ఫొటోస్ పోజిస్తున్నావు ఏంటి, తీసేయాలి కదా అంటుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవ్ ఇలా చేస్తాడని. అలా తీసేస్తే అందరి ముందు బాగోదు, నాకు నచ్చలేదు, కానీ ఏం చేయలేని పరిస్థితి అంటాడు యష్ సంధ్యతో. పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాలింగ్ బెల్ నొక్కుతూనే ఉంటారు. అందులో ఒకడు, ఏంటన్నా ఎన్నిసార్లు బెల్ల కొట్టినా పిల్లలు తలుపులు తీయడం లేదు అంటాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు అని డోర్ వైపు చూస్తాడు. ఆ డోర్కి ఉన్న హోల్ చూసి, ఇదిరా సంగతి, ఆ పిల్లలు ఇందులో నుండే మనల్ని చూశారు, అందుకే తలుపు తీయట్లేదు. ఆ రోజు సింధుని పట్టుకోపోతుండగా దాని కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మనల్ని ఇసుక చల్లి కొట్టాడు కదా, మనల్ని గుర్తుపట్టాడురా అనుకొని ఈదోలో లోపలికి వెళ్ళడానికి దారి చూడాలి.
మీరు ఇటువైపు వెళ్ళండి అని చెప్పి నలుగురు నాలుగో వైపులా దారి చూడడం కోసం బిల్డింగ్ చుట్టూ వెళ్తారు. అమ్మయ్య, కాలింగ్ బెల్ సౌండ్ ఆగిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారేమో అంటుంది శశి. ఏమో చూద్దాం రా విండోలో నుండి అని చెప్పి అంటాడు రిషి. వాళ్ళు లోపలికి రావడానికి ఇద్దరు విండోలో నుండి చూస్తారు. వాళ్ళు లోపలికి రావడానికి దారి వెతకడం చూస్తారు. అమ్మో, వీళ్ళు వెళ్ళలేదు, ఏదోలా లోపలికి రావడానికి చూస్తున్నారు అనుకుంటారు పిల్లలు. సరే రిషి, నువ్వు పైన అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ చేయి, నేను క్రింద క్లోజ్ చేస్తాను అనుకుని రిషి పైన, శశి క్రింద డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. శశి రిషిని, ఎలా రిషి, నాకు భయం వేస్తుంది, మనల్ని తీసుకుపోవడానికి భూచాలు వచ్చారని డాడీకి చెప్దాం అని ఫోన్ చేస్తారు. ఫోన్ పని చేయదు. ఇప్పుడు ఏం చేద్దాం రిషి అంటుంది. అప్పుడు రిషి శశికి చెవిలో ఏదో చెప్తాడు. సరే అంటుంది శశి. సునంద మైక్లో ఈ ప్రాజెక్ట్కి ఒక పేరు పెట్టాలి అని ఆ పేరు కావ్య గారు చెప్తారు. అయితే ఈ పేరు కోసం చాలామందిని అడిగాను, ఏం పేరు పెట్టాలి అని నేను కూడా చాలా తర్జన పడ్డాను. యష్ని సింధుని కూడా అడిగాను. పేరు సజెస్ట్ చేసిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తానని అంటుంది సునంద. మీరు గెస్ చేయండి ఎవరు ఇచ్చిన పేరు నేను ఫైనల్ చేశానో అంటుంది సునంద. దమయంతి, మా అబ్బాయి యష్ ఇచ్చిన పేరే ఫైనల్ చేసి ఉంటారు అంటుంది. కన్యాకుమారి, మా అల్లుడికి ఇచ్చిన పేరే సూపర్, అదే అయి ఉంటుంది అంటుంది. సంధ్య, మా ఆయన మంచి పేరు సజెస్ట్ చేసి ఉంటారు, అదే అయి ఉంటుంది అంటుంది. వాస్తవ్, ఐ థింక్ సింధు ఇచ్చిన నేమై ఉంటుంది అంటాడు. యాక్టర్ కావ్య కూడా అవును, సింధు ఇచ్చిన నేమయ్యే ఉండొచ్చు అంటుంది. సునంద నవ్వుతూ యష్ ఇచ్చిన పేరే అంటుంది. అందరూ గ్లాప్స్ కొడతారు. సంధ్య యష్కి కంగ్రాట్స్ చెప్తుంది. పిల్లలిద్దరూ రబ్బర్ గన్స్, ఆక్స్, గోళీలు అన్నీ తీసుకొచ్చుకుంటారు రూమ్లోంచి హాల్లోకి. ఆ కిడ్నాపర్లు లోపలికి వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు. ఇంతలో ఆ కిడ్నాపర్లు పైనుంచి లోపలికి వచ్చేస్తారు. రిషి ఆ గోళీని స్టెప్స్పై పరుస్తాడు. శశి, వాళ్ళు లోపలికి వచ్చేసారు, నాకు భయం వేస్తుంది అంటుంది రిషితో. రిషి, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.